శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చేస్తోంది రాజా సాబ్ సినిమా. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో సాలిడ్ ఇంపాక్ట్ చూపిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ సిచ్యువేషన్ పై హాట్ డిస్కషన్స్ మొదలయ్యాయి. తెలుగు ఈవెంట్ కి వచ్చిన ప్రభాస్ బాలీవుడ్ ఈవెంట్ కి రాకపోవడంతో ఈ డౌట్స్ రైజ్ అయ్యాయి. మరి నిజంగానే ప్రభాస్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని లైట్ తీసుకున్నారా? ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న రాజా సాబ్ సినిమా నాచే నాచే సాంగ్ లాంచ్ ఈవెంట్ తో నార్త్ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసింది. సినిమాలో అదిరిపోయే డాన్స్ నెంబర్ నాచే నాచే సాంగ్ ని ముంబైలో గ్రాండ్ లెవెల్లో లాంచ్ చేశారు మేకర్స్. అయితే ఈవెంట్ కి ప్రభాస్ రాకపోవడంతో బీ టౌన్ ఆడియన్స్ లో డిసప్పాయింట్మెంట్ కనిపిస్తోంది. హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ తో పాటు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన బొమన్ ఇరానీతో ఈవెంట్ చేయడంతో ప్రభాస్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని లైట్ తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో మన సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేయడం వేరు, ఓన్లీ హిందీ మార్కెట్ జోన్ లో సత్తా చాటడం వేరని ప్రూవ్ చేసింది పుష్ప 2 సినిమా. నార్త్ లో పుష్ప 2 సినిమా 820 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తోంది ధురంధర్ సినిమా. ఇప్పటి వరకు బీ టౌన్ లో 770 కోట్ల నెట్ కలెక్షన్స్ తో దూకుడు మీదున్న ధురంధర్ పై ఇక్కీస్ మూవీ ఎఫెక్ట్ పడింది. దీంతో పుష్ప 2 రికార్డ్ ని రణ్వీర్ సింగ్ బ్రేక్ చేస్తారా లేదా అనే ఎగ్జైట్మెంట్ అందరిలో ఉంది. ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం రాజా సాబ్ బిగ్గెస్ట్ టార్గెట్ రణ్వీర్ సింగ్ ధురంధర్ అని చెప్పాలి. బీ టౌన్ లో రాజా సాబ్ సినిమాపై హైప్ ఎలా ఉన్నా ఓవర్సీస్ లో అదరగొడుతోంది. యుఎస్ లోనే కాదు యూకేలోనూ ప్రీమియర్స్ షో బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నార్త్ బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ లో 17,500 కంటే ఎక్కువ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇదే రేంజ్ లో యూకే మార్కెట్ లోనూ 17,500 కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడవడం సినిమాపై హైప్ ఏ లెవెల్లో ఉందో ప్రూవ్ చేస్తోంది. సినిమాకి ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ కేవలం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే క్రేజ్ తోనే సొంతం అంటున్నారు ఆడియన్స్. ఈ లెక్కన ప్రభాస్ బీ టౌన్ లో ప్రమోషన్స్ చేయకపోయినా అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం పక్కా అంటున్నారు అభిమానులు.